అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 204, వెలుగు చూసిన నిజం. ఇక స్టోరీకి వెళ్తే, స్నేహాను తన తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పి ఆమె బ్యాగ్ను బయట విసిరేశాడు. అది చూసిన పర్ణిక సంతోషంగా నవ్వుకుంటూ స్నేహ ముందుకు వెళ్ళి, అక్క, నిన్ను చూస్తుంటే జాలేస్తోంది, ఇప్పుడెక్కడికి వెళ్తావు అని హేళనగా అడిగింది. ఆ మాటకు స్నేహ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఆమె వైపు చూసింది. అప్పుడు పర్ణిక నిదానంగా, నీ అనుమానం నిజమే, నిన్ను కావాలని హోటల్కి పంపించాను, కావాలని నిన్ను ఆ గదిలో ఉండేలా చేశాను, కావాలని ఉదయాన్నే నాన్నను వైభవ్ను తీసుకొని అక్కడికి వచ్చాను. నీ పెళ్లి చెడగొట్టాలన్నది నా టార్గెట్. ఇప్పుడు అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి చూసి చెప్పింది. ఆ మాట విన్న స్నేహ ఒక్క క్షణం నివ్వెరపోయింది. ఆ తర్వాత వెంటనే తేరుకుంటూ నీళ్లు నిండిన కళ్ళతో ఆమె వైపు చూసింది. చిన్నప్పటి నుంచి ప్రేమగా ఉండే తన చెల్లెలు ఈరోజు తనపై పగబట్టినట్లు తన జీవితాన్ని ఎందుకు నాశనం చేసిందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేకపోయిన స్నేహ ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రబడింది. వెంటనే ఆవేశంగా, ఎందుకు ఇలా చేసావు పర్ణిక? నేను నీకేం అన్యాయం చేశాను? నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకున్నావు అని అడిగింది. ఆ మాటకు పర్ణిక నవ్వి అంతలోనే కోపంగా ఆమె వైపు చూసి, నువ్వు నా సవతి అక్కవు కావడమే నువ్వు చేసిన పాపం. నేను కూడా నీలాగే అదే నాన్నకు పుట్టాను. కానీ మీ అమ్మ చనిపోయే వరకు మా అమ్మ నేను ఇంటి బయట ఉన్నాం. నా తండ్రి రంగనాథ్ అని నిన్ను ధైర్యంగా చెప్పుకునే అవకాశం కూడా నాకు లేదు. అందరూ నిన్ను మాత్రమే నాన్నకు కూతురుగా గుర్తించేవాళ్ళు. మీ అమ్మ చనిపోయాక నాన్న నన్ను కూడా ఇంట్లోకి తీసుకొచ్చాడు. అయినా నన్ను అందరూ సవితి కూతురుగా చూశారే తప్ప నీకు ఇచ్చే గౌరవాన్ని నాకు ఇవ్వలేదు. అందుకే నాన్న కూతురు అనే గుర్తింపు కేవలం నాకు మాత్రమే దక్కాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అప్పటి నుండే నాకు నువ్వంటే ద్వేషం, అసహ్యం. అయినా నాన్న దృష్టిలో నేను చెడ్డదాన్ని కావడం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను ఇన్ని రోజులు భరిస్తూ వచ్చాను. ఇక ఈ రోజుతో నిన్ను శాశ్వతంగా వదిలించేసుకున్నాను. ఇక నీ గుర్తులు కూడా ఈ ఇంట్లో ఉండవు. కేవలం నేను మాత్రమే రంగనాథ్ కూతురుగా ఉంటాను. నాన్న దృష్టిలో కూడా నువ్విప్పుడు ఒక చచ్చిపోయిన కూతురువి అంటూ తన మనసులో ఉన్న ద్వేషాన్నంతా స్నేహ ముందు బయటపెట్టింది పర్ణిక. ఆమె చెప్పింది విన్న స్నేహ నమ్మలేనట్లుగా చూసింది. కేవలం ఒక గుర్తింపు కోసం ఇన్ని సంవత్సరాల పాటు ఆమె తనను నమ్మించి మోసం చేసిందని అర్థం చేసుకునేసరికి ఆమెలో ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దాంతో కోపంగా పెదాలు బిగించి, మరి వైభవ్ని నాకెందుకు దూరం చేశావు అని అడిగింది. అప్పుడు పర్ణిక ఒక్కసారిగా నవ్వుతూ, మరి దూరం చేయక ఏం చేయమంటావు? నువ్వు అంత అందగాడిని, డబ్బున్నవాడిని పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళి హ్యాపీగా ఉంటే నన్ను చూసి ఏడుస్తూ ఉండమంటావా? నువ్వు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. అందుకే వైభవ్ని నీకు దూరం చేశాను. ఇంకో విషయం చెప్పనా? త్వరలోనే అతనికి దగ్గరవుతాను. నువ్వు కోడలుగా వెళ్ళాల్సిన అతని ఇంటికి నేను కోడలుగా వెళ్తాను అంటూ తన మనసులో ఉన్న ప్లాన్ను కూడా స్నేహకు చెప్పింది. అది విన్న స్నేహకు ఒక్కసారిగా ఆవేశంతో పెదవులు వణికాయి. కేవలం అసూయతో పర్ణిక తన జీవితాన్ని నాశనం చేసిందని తలుచుకోగానే ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. దాంతో పర్ణిక కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ముందుకు అడుగు వేసిన స్నేహ పర్ణిక గొంతు పట్టుకొని వెనక్కి నెడుతూ, నువ్వెందుకు ఇలా చేశావు? నా జీవితాన్ని నాశనం చేశావు అంటూ ఆమెను గోడ కానించింది. ఆ క్షణం స్నేహ కళ్ళు రక్తపు జీరలతో నిండిపోయాయి. మరి కాసేపట్లో ఆమె కోపానికి పర్ణిక బలైపోతుందని అనిపించింది. అయినా పర్ణిక కళ్ళల్లో కొంచెం కూడా భయం కనిపించలేదు. పైగా ఆమె ఒక్కసారిగా ముఖాన్ని అమాయకంగా మార్చి పెద్దగా అరుస్తూ, అక్క, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను ఏ తప్పు చేయలేదు, నన్ను వదిలేయక్క ప్లీజ్ అంటూ కేకలు పెట్టింది. ఇంతలో ఆ గొడవ విని లోపల నుండి పర్ణిక తల్లి జయంతితో పాటు పై ఫ్లోర్లో ఉన్న రంగనాథ్ పరిగెత్తుకుంటూ వచ్చారు. స్నేహ చేతిలో ఉన్న తన కూతుర్ని చూసి జయంతి ఆవేశంగా ముందుకు వచ్చి ఒక్కసారిగా స్నేహను 2 చేతులతో వెనక్కి తోసింది.
దాంతో స్నేహ బ్యాలెన్స్ కోల్పోయి నేలపై పడింది. జయంతి కంగారుగా తన కూతురు పర్ణిక వైపు చూసి, నీకేం కాలేదు కదా బంగారు తల్లి అని అడుగుతూ ఉండగానే ఆమె కళ్ళు ఎర్రగా మారిన పర్ణిక గొంతుపై పడ్డాయి. అది చూసిన జయంతి కోపంగా స్నేహ వైపు తిరిగి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ చెల్లెల్ని నువ్వు చంపేయాలనుకుంటున్నావా అని అడిగింది. అప్పుడే బయటకు వచ్చిన రంగనాథ్ కూడా పర్ణిక గొంతుపై కనిపించిన గాయాలను చూసి కోపంగా స్నేహ వైపు తిరిగి, జీవితంలో నువ్వు నాకు కనిపించడానికి వీల్లేదు. నాకిక నుండి ఒక్కతే కూతురు, అది పర్ణిక మాత్రమే అని చెప్పి పర్ణిక చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. స్నేహ లోపలికి వెళ్తున్న తన తండ్రి వైపు నిస్సహాయంగా చూసింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. అదే సమయంలో తన తండ్రి వెనకే వెళ్తున్న పర్ణిక స్నేహ కళ్ళల్లోకి చూసి గర్వంగా నవ్వింది. జయంతి కూడా స్నేహను చీదరించుకుంటున్నట్లుగా చూసి లోపలికి వెళ్ళి ఒక్కసారిగా డోర్ క్లోజ్ చేసింది. చాలాసేపటి వరకు స్నేహ అక్కడి నుండి పైకి లేవలేకపోయింది. ఒక్క రాత్రిలో తన జీవితం మొత్తం తలకిందులైందన్న విషయం జీర్ణించుకోవడం ఆమెకు అంత సులభం కాలేదు. ఇక ఆ ఇంట్లో ఆమెకు స్థానం లేదన్న విషయం పూర్తిగా అర్థమైంది. దాంతో అక్కడి నుంచి నెమ్మదిగా లేచి తన బ్యాగ్ తీసుకొని ఒంటరిగా నడుస్తూ ఆ ఇంటి గేట్ దాటింది. పైన గదిలో ఉన్న విండోల నుండి స్నేహ ఆ ఇల్లు దాటడం చూస్తున్న పర్ణిక, జయంతి ఇద్దరూ ఆనందంతో ఒకరి చేతులను మరొకరు తాకించి హైఫై ఇచ్చుకున్నారు. అప్పుడు జయంతి సంతోషంగా, వెరీ గుడ్ బేబీ, ఇన్ని సంవత్సరాలు దీనిపై ప్రేమ చూపిస్తున్నట్టు నటించలేక చచ్చిపోయాను. ఈ రోజు నుంచి ఇక మనకు ఆ బాధ ఉండదు. దీని పీడ విరగడైంది. నువ్వు కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లాన్ వేసి దాన్ని బయటకు పంపించావు అని కూతుర్ని మెచ్చుకుంది. అప్పుడు పర్ణిక కళ్ళలో ద్వేషం, పెదాలపై నవ్వును నింపుకొని, పంపించకుండా ఎలా ఉంటాను మమ్మీ? అది చిన్నప్పటి నుంచి నాకు దక్కవలసిన సంతోషాలన్నీ అదొక్కటే అనుభవిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ వైభవ్ను పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉంటానంటే నేను చూస్తూ ఊరుకోలేను కదా. అందుకే పర్ఫెక్ట్ ప్లాన్తో దాని జీవితంపై దెబ్బ కొట్టాను అని అంది. సూపర్ బేబీ, ఈ హ్యాపీ మూడ్లో నీకోసం తప్పకుండా ఒక స్వీట్ చేస్తాను అంటూ జయంతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు పర్ణిక నవ్వుకుంటూ వెంటనే ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి, వెరీ గుడ్, రాత్రి అనుకున్నట్లే దాని జీవితాన్ని నాశనం చేశావు అని అంది. కానీ అటువైపునున్న వ్యక్తి, మేడం మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను నిన్న రాత్రి మీరు చెప్పిన గదికి వెళ్ళబోయాను. కానీ నాకన్నా ముందే ఎవరో ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాడు. నేను రాత్రంతా వెయిట్ చేశాను, కానీ అతను బయటికి రాలేదు. ఇక తెల్లవారిపోతూ ఉండడంతో నేను అక్కడి నుంచి వచ్చేశాను. రాత్రి ఆ గదిలోకి నేను వెళ్ళలేదు. సారీ మేడం అని చెప్పి వెంటనే అతను ఫోన్ పెట్టేశాడు. అది విన్న పర్ణిక కట్టయిన ఫోన్ వైపు అయోమయంగా చూసింది. రాత్రి తాను అరేంజ్ చేసిన మనిషి స్నేహ రూంలోకి వెళ్ళకపోతే మరి స్నేహ గదిలోకి వెళ్ళిందెవరు? ఆమెతో రాత్రంతా గడిపింది ఎవరు అని అనుకుంది. కానీ కాసేపటికి, ఎవరైతే ఏంటి, దాని జీవితం పాడైపోయింది. అది ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళింది, అది చాలు అని తనకు తానే సర్ది చెప్పుకొని, మమ్మీ నా స్వీట్ రెడీ అయిందా అని అనుకుంటూ కిందికి వెళ్ళిపోయింది. తను చేసిందంతా దగ్గరుండి కళ్ళతో చూసినట్లుగా అభయ్ చెబుతూ ఉండడంతో 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ రాత్రిని గుర్తు చేసుకుంటూ మౌనంగా ఉండిపోయింది పర్ణిక. ఆలోచనల్లోకి జారిన ఆమెను చూసి, ఎందుకు సైలెంట్ అయ్యావు? నేను చెప్పింది నిజమే కదా, సమాధానం చెప్పు అని అడిగాడు అభయ్. ఆ మాటకు పర్ణిక వెంటనే ఉలిక్కి పడుతూ, లేదు అభయ్ గారు, మీరు ఇలా మాట్లాడి నాపై నిందలు వేయలేరు. మీరు చెప్పే వాటికి సాక్ష్యం కూడా ఉండాలి కదా అంటూ తను చేసిన పనికి సాక్ష్యం ఉండదనే ధైర్యంతో మాట్లాడింది పర్ణిక. ఆమె తనతో ధైర్యంగా మాట్లాడడంతో అభయ్లో సహనం క్రమంగా నశించిపోయింది. దాంతో అతను ఆమె వైపు కోపంగా చూస్తూ, పర్ణిక, నాతో ఇలా మాట్లాడే ధైర్యం నీకెవరిచ్చారు? నీకు బతికి ఉండాలన్న కోరిక లేదా అని అడిగాడు. ఆ గొంతులో వినిపించిన కఠినత్వం చూసి పర్ణిక శరీరం ఒక్కసారిగా జల్దరించింది. ఆమెకు తెలియకుండానే ఆమె భయంతో వణికిపోయింది. అప్పుడు అభయ్ ఆమె వైపు సీరియస్గా చూస్తూ, నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను పర్ణిక, అతనెవరో నిజం చెప్పు అని అడిగాడు. పర్ణిక వెంటనే అలర్ట్ అవుతూ కంగారుగా,
అభయ్ గారు, నిజంగా అతనెవరో నాకు తెలియదు. 5 ఏళ్ల క్రితం నేను ఇంకా చిన్నదానిగానే ఉన్నాను. నేను మీరు అనుకుంటున్నట్లు అలాంటి పనులు చేయలేదు అని అమాయకురాలిగా నటిస్తూ చెప్పింది. ఆమె ఎంత అడిగినా నిజం చెప్పకపోవడంతో అభయ్ ఆమె వైపు సీరియస్గా చూశాడు. చివరికి ఓపిక నశించినట్లుగా దూరంగా ఉన్న తన వాళ్లకు కళ్ళతోనే సైగ చేశాడు. దాంతో వెంటనే అతని మనుషులు వచ్చి పర్ణికాను చైర్లో నుంచి పైకి లేపి గట్టిగా పట్టుకున్నారు. హఠాత్తుగా వాళ్ళు తనని పట్టుకోవడంతో పర్ణికాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దాంతో వెంటనే భయంగా వాళ్ళ నుంచి వదిలించుకుంటూ, ఏంటి మీరేం చేస్తున్నారు? నన్ను వదలండి, నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని అరిచింది. కానీ వాళ్ళు ఆమె మాటను పట్టించుకోకుండా అభయ్ వైపు చూశారు. అప్పుడు అభయ్ ఆమెను సూటిగా చూస్తూ, ఇంతకుముందు నువ్వు చెప్పిన అదే సమాధానం మళ్ళీ ఇప్పుడు చెప్పకు. ఇప్పుడు కూడా నువ్వు నిజం చెప్పకపోతే అంటూ టేబుల్పై ఉన్న చాకును తీసి సరదాగా ఎదురుగా ఉన్న యాపిల్ను నెమ్మదిగా కట్ చేస్తూ, నిన్ను కూడా ఇలా ముక్కలు ముక్కలు చేయడానికి నేను కొంచెం కూడా ఆలోచించను అని అంటూనే పైకి లేచి వెళ్ళి తన చేతిలోని చాకుతో పర్ణిక ముఖంపై చిన్నగా తాకించాడు. అది చూసిన పర్ణిక పై ప్రాణాలు పైనే పోయాయి. ముఖంలో నెత్తుటి చుక్కలైనట్లు పాలిపోయింది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ధైర్యం చేయలేక వణుకుతున్న కళ్ళతో ఆ చాకు వైపు చూసి, వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్ అని అంది. అది నువ్వు చెప్పే సమాధానంపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఆమె కళ్ళల్లో భయాన్ని చూసి ఆనందిస్తూ చెప్పాడు అభయ్. అతని చేతిలోని కత్తి పర్ణిక ముఖంపై తారాడుతూ ఉంది. పర్ణిక కళ్ళు ఆ చాకు ఎటువైపు తిరిగితే అటువైపు తిరుగుతూ ఉన్నాయి. ఆమె భయంతో, లేదు, నాకు నిజంగా తెలియదు అని అంది. దాంతో ఒక్కసారిగా ఆమె మెడ కింద కత్తిని గట్టిగా నొక్కాడు అభయ్. దాంతో ఆమె గొంతుపై స్కిన్ కట్ అయ్యి ఆ కత్తికి కూడా బ్లడ్ అంటుకుంది. ఆ నొప్పికి భయపడిన పర్ణిక ఒక్కసారిగా, వద్దు, నేను చెప్తాను అని భయంగా అరిచింది. ఆ మాట వినగానే అభయ్ చేతిలోని కత్తి కొంచెం నెమ్మదించినట్లుగా వెనక్కి జరిగింది. అభయ్ కూడా ఆమె ముఖం వైపు చూస్తూ, ఏం జరిగిందో దాచకుండా చెప్పు అని అన్నాడు. పర్ణిక చూపులు అతని చేతిలో ఉన్న కత్తిపైనే ఉన్నాయి. ఆమె గుండె దాదాపు గొంతులోకి వచ్చినట్లయింది. ఆమె భయంతో గుటకలు మింగుతూ ఆ కత్తి వైపే చూపులు నిలిపి మెల్లగా తడబడుతూ, అవును, నిజమే, స్నేహకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసిందే నేనే. ఆ తర్వాత ఆమెను రూమ్లోకి తీసుకెళ్లాను. ఆమెతో గదిలో ఉండడానికి ఒక మనిషిని కూడా అరేంజ్ చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నెక్స్ట్ డే నేను అతనికి ఫోన్ చేస్తే అతను స్నేహ గదిలోకి వెళ్ళలేదని చెప్పాడు. ఆ రోజు రాత్రి నిజంగా స్నేహతో ఉన్నదెవరో నాకు తెలియదు. కానీ నేను ఆమెను గదిలోకి తీసుకెళ్లిన సంగతి సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందని నాకు భయం వేసింది. వెంటనే హోటల్ ఫుటేజ్ కూడా చెక్ చేయాలని వెళ్ళాను. కానీ అప్పటికే ఆ ఫుటేజ్ మిస్ అయింది. ఆ రాత్రి నిజంగా స్నేహ గదిలోకి ఎవరు వెళ్ళారో నాకు కూడా తెలియదు. తర్వాత రోజు ఉదయాన్నే నేను మా నాన్న వైభవ్తో కలిసి అక్కడికి వెళ్ళేటప్పటికీ స్నేహ ఒంటరిగానే కనిపించింది అని చెప్పింది. ఆమె మాటలు విన్న అభయ్ విషయాలన్నింటినీ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నిజంగానే ఆమె అబద్ధం చెప్పడం లేదని అనిపించింది. దాంతో ఒక్క క్షణం పాటు అభయ్కి నిరాశగా అనిపించింది. ఆ రోజు రాత్రి స్నేహతో ఉన్నదెవరో తెలుసుకునే చివరి అవకాశం కూడా పోయినట్లుగా ఫీల్ అయ్యాడు. అభయ్ ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్స్ని చూసి వెంటనే అతను తనని వదిలిపెడతాడేమోనని ఆశతో హడావిడిగా, అభయ్ గారు, నేను చెప్పాల్సింది మొత్తం చెప్పేశాను. నేను తప్పు చేశానని నాకు తెలుసు. నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి. ఇక నేను మీ కంటికి కనిపించను ప్లీజ్ అంటూ బ్రతిమాలింది. ఆ మాటలకి అభయ్ తన ఆలోచనల నుంచి బయటకు వస్తూ పర్ణిక వైపు సూటిగా చూశాడు. ఈమె కారణంగానే ఆ రోజు స్నేహ జీవితం పాడైపోయిందనే ఆలోచన అతని మనసులోకి వచ్చింది. దాంతో అతను వెంటనే తన కత్తిని మళ్ళీ ఆమె గొంతుపై గట్టిగా నొక్కి, నువ్వు ఇంత పెద్ద తప్పు చేశావని తెలిసిన తర్వాత కూడా నేను నిన్ను వదిలేస్తానని అనుకుంటున్నావా అని అన్నాడు. ఆ మాటకు పర్ణిక ఒక్క క్షణం పాటు అతని వైపు భయంగా చూసింది. అప్పుడు అభయ్ గర్వంగా నవ్వుతూ, నువ్వు ఇక్కడి నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసా అని అన్నాడు.
అది వినగానే పర్ణిక కళ్ళల్లో ఒక రకమైన మెరుపు మెరిసింది. అంటే అభయ్ తనను అక్కడే ఉంచాలనుకుంటున్నాడని అనుకున్న పర్ణిక వెంటనే ఆనందంగా నవ్వుతూ, నేను ఇక్కడే ఉండాలని మీరు కోరుకుంటే నేను అడ్డు చెప్పను అని అంది. ఆ మాట వినగానే అభయ్ ఒక్క క్షణం షాక్ అయ్యాడు. వెంటనే ఆమె మాట్లాడిన మాటను అర్థం చేసుకొని ఆమె వైపు చులకనగా చూస్తూ, అవునా, నిజంగా రంగనాథ్ గారి కూతురు ఇంత బోల్డ్గా ఉంటుందని నాకు తెలియదు. నిజంగా నువ్వు నాతో ఉండాలనుకుంటున్నావా? జోక్ చేయడం లేదు కదా అంటూ ఆమె ముఖాన్ని చిన్నగా తన చేత్తో తాకుతూ ఒక్కసారిగా ఆమె గొంతును గట్టిగా పట్టుకున్నాడు. ఊహించని ఆ పరిణామానికి బిత్తరపోయింది పర్ణిక. దాంతో ఆమె కళ్ళు ఒక్కసారిగా భయంతో పెద్దవయ్యాయి. అప్పుడు అభయ్ ఆమె ముఖాన్ని తదేకంగా చూస్తూ, నీ ముఖం కూడా మీ అక్క ముఖంలాగే అందంగా ఉంది. అందుకే ఈ ముఖాన్ని చెక్కేయాలంటే జాలిగా కూడా ఉంది అని అన్నాడు. ఆ మాట విని పర్ణిక అర్థం కానట్లుగా అభయ్ వైపు చూసింది. స్నేహ జీవితం పాడైపోవడానికి కారణమైన పర్ణికను అభయ్ ఏం చేయబోతున్నాడు? తాను తెలుసుకున్న నిజాలన్నిటినీ స్నేహతో చెప్పడానికి అభయ్ నిర్ణయించుకుంటున్నాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.